అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక కంటెంట్‌లో పోయినప్పుడు రాజ్యసభలోకి జనసేన పార్టీ ఎంట్రీ ఇవ్వబోతా ఉంది. ఇప్పటివరకు రాజ్యసభలో జనసేనకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఆ లోటు ఇంకొక 5 నెలల్లో తీరబోతా ఉంది. 2026 జూన్ అంటే కరెక్ట్‌గా 5 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి నలుగురు సభ్యుల పదవీ కాలం రాజ్యసభలో ముగియబోతా ఉంది. ముగ్గురేమో వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు. ఒకళ్ళేమో టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు. ఆ ముగ్గురు పిల్లి సుభాష్ చంద్రబోసు, పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. టీడీపీకి సంబంధించినటువంటి సానా సతీష్. ఈ నలుగురు పదవీ కాలం ముగియబోతా ఉంది జూన్ 21, 2026 నాడు. అయితే టీడీపీ సానా సతీష్‌ని తిరిగి రెన్యువల్ చేసుకుంటుంది. కానీ వైసీపీ రెన్యువల్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 స్థానాల నుంచి 11 స్థానాలకి బలం పడిపోయింది. ఒకప్పుడంటే 151 స్థానాలు ఉన్నాయి కాబట్టి తన సభ్యుల్ని రాజ్యసభకి వైసీపీ పంపుకోగలిగింది. కానీ ఇప్పుడు రెన్యువల్ చేసుకునే అవకాశం లేదు. అసెంబ్లీలో వైసీపీ బలం పడిపోవడం ఫలితంగా. ఇప్పుడు ఆ 3 రాజ్యసభ స్థానాలు కూడా కూటమి చేతుల్లోకి వస్తాయి. ఇప్పుడు ఆ 3 రాజ్యసభ స్థానాలని కూటమి పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ తలొక స్థానాన్ని తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. తన తనకు వచ్చేటువంటి స్థానాన్ని భర్తీ చేసుకోవడం ద్వారా జనసేన రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉంది. ఇప్పటివరకు జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, శాసనమండలిలో బలం ఉంది. శాసనసభలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనమండలిలో 2 సభ్యులు ఉన్నారు. అలాగే లోక్‌సభలో 2 సభ్యులు ఉన్నారు. కేవలం రాజ్యసభలోనే సభ్యులు లేరు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరబోతా ఉంది జూన్ తోటి. జనసేన బలం గురించి చెప్పుకోవాలంటే 2024 కంటే ముందు, 2024 తర్వాత అని చెప్పుకోవాలి. 2024 కంటే ముందు 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. కేవలం ఒకే ఒక్క స్థానం ఆ ఎన్నికల్లో జనసేన గెలిచింది. రాజోల నుంచి రాపాక వరప్రసాద్. తర్వాత ఆయన కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. దాని ఫలితంగా అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని జనసేనకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఏ చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. అప్పట్లో వైసీపీలో ఎక్కిరిస్తుండేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఇదొక పార్టీనా అసలు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు. ఇలా రకరకాలుగా జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తుండేవాళ్ళు వైసీపీ వాళ్ళు. సో, అవన్నీ తట్టుకున్నారు. ఎగతాళిని తట్టుకున్నారు, విమర్శను తట్టుకున్నారు, నిలబడ్డారు. మొన్న ఎన్నికల్లో కూటమిగా ఎన్నికలు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ కీ రోల్ వహించారు. అంటే విడిపోయిన టీడీపీని, బీజేపీని కలిపి కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ వహించారు. కీ రోల్ వహించి ఆ పొత్తులో భాగంగా 21 స్థానాలు జనసేనకి కేటాయించబడ్డాయి. అప్పుడు కూడా వైసీపీలో ఎక్కిరించారు. 21 స్థానాలైనా నీ స్థాయి అని. సరే, వెక్కిరించినా సరే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే 99% స్ట్రైక్ రేట్ ఉన్న స్థానాన్ని జనసేన తీసుకుంది అని చెప్పారు. కానీ పెర్ఫార్మెన్స్‌లో మాత్రం 100% స్ట్రైక్ రేట్ చూపించారు. తీసుకున్నది 21 స్థానాలు, గెలిచింది ప్రతి స్థానం గెలిచారు. 21 స్థానాలు గెలిచారు. సో, ఈ దేశంలో ఒక రికార్డ్ 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన. అంటే నిలబడ్డ ప్రతి స్థానం గెలవటం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ పార్టీ అలా గెలవలేదు. కానీ జనసేన మాత్రం 21 స్థానాలు తీసుకొని 21కి 21 గెలిచింది. జనసేనని వెక్కిరించిన వైసీపీ ఏమో 175 స్థానాల్లో నిలబడి 11 స్థానాలు పరిమితమైపోయింది. జనసేన మాత్రం 21 స్థానాల్లోనే నిలబడి 21కి 21 గెలిచింది. అలాగే 2 పార్లమెంట్ స్థానాలు జనసేనకొచ్చాయి, లోక్‌సభ స్థానాలు. ఆ రెండిట్లో కూడా జనసేన గెలిచింది. కాకినాడ నుంచి, అలాగే మచిలీపట్నం బందరు నుంచి 2 చోట్ల కూడా జనసేన గెలిచింది. సో, కాబట్టి శాసనమండలిలో తర్వాత పొత్తులో భాగంగా 2 శాసనమండలి స్థానాలు జనసేనకొచ్చాయి. ఒకటి హరిప్రసాద్ గారు, 2 నాగబాబు గారు. ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. అంటే శాసనసభలో జనసేన బలం 21, శాసనమండలిలో జనసేన బలం 2, లోక్‌సభలో జనసేన బలం 2. కానీ రాజ్యసభలో లేదు. ఈ రాజ్యసభలో లేని బలం ఇప్పుడు రాబోతా ఉంది. ఈ జూన్‌లో ఒక రాజ్యసభ సభ్యుడు జనసేన పార్టీ తరపున రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారు. సో, ఇక అన్ని సభల్లో జనసేనకి ప్రాతినిధ్యం ఉన్నట్టే లెక్క. జనసేనను వెక్కిరించిన వైసీపీ ఏమో క్రమంగా సభల నుంచి వాషౌట్ అవుతుంది. కానీ జనసేన మాత్రం బలంగా నిలబడటం ద్వారా, ప్రజల మెప్పు పొందటం ద్వారా, కూటమిగా ఉండటం ద్వారా అన్ని సభల్లోకి తన ఎంట్రీని చూపించుకోగలుగుతుంది. సో, జనసేన రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.